మనిషికి. నీకు 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత మనకి హార్మోన్స్ బాడీలో ఉన్నట్టుగా 50కి మనిషి రీచ్ అయినప్పుడు 40 దాటిన తర్వాత ఉండవు. ఏ మనిషికైనా మనం అందరం హ్యూమన్ బీయింగ్ మనుషులుగా బ్రతుకుని ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాల్సిన విషయం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు నువ్వు ఒక ఫుల్ బిర్యానీ తినేస్తావు, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినేస్తావు. 40స్కి దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ బిర్యానీ ఒక మనిషి తినలేడు. అలవాటు ఉండి ఫుల్ తిన్నా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి. అది తెలియదు మనకి. అది గ్రాడ్యువల్గా బాడీలో అది స్టోర్ అవుతూ ఉంటుంది. సో దీనికే ఇలా ఉంటే నీకు బాడీకి సంబంధం లేనిది ఒక పెట్రోల్ బండికి డీజిల్ పోస్తే ఇమీడియట్గా ఒక్క నిమిషం కూడా అది స్టార్ట్ అయిన ఒక్క నిమిషం తర్వాత కూడా బండి మూవ్ అవుతాం. మంచి ఆల్కలైన్ ఫ్లేవర్ ఉన్న నీళ్లు పోయాల్సిన బాడీకి నువ్వు ప్రతిరోజు వారానికి 2 సార్లు 3 సార్లు బాడీకి అవసరం లేని ఒక పాయిజన్ లాంటి ఒక ద్రవాన్ని అంటే ఒక లిక్విడ్ నువ్వు లోపలికి పంపిస్తుంటే నీ లివర్ కానీ నీ హార్ట్ కానీ అవన్నీ ఎలా బేర్ చేస్తాయి? ఎన్ని సంవత్సరాలు బేర్ చేస్తాయి? అంటే ఇన్ని సంవత్సరాలు మనిషి అవసరం లేనిది లోపలికి పంపిస్తున్నా కూడా నిన్ను అలా నిలబెడుతున్నాయంటే ఈ ప్రపంచంలో వాటికంటే మంచి మిషనరీ ఇంకేది లేదు. అయినా మనం డ్యామేజ్ చేస్తూనే ఉన్నాం. డ్యామేజ్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నా కూడా హ్యాపీగా లేకపోవటానికి ఆ డ్యామేజే కారణం. అలాగా మందు తాగటం వల్లే ఫిష్ వెంకట్కి కిడ్నీ డ్యామేజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు అది తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యాడు. లేదన్నా ఇంకా నేను మానేశాడు. బట్ దాన్ని సఫిషియెంట్గా క్యూర్ చేసుకోవటం కోసం మెడికేషన్ ప్రాపర్గా జరగక ఫుల్ డ్యామేజ్ అయింది. ఫుల్ డ్యామేజ్ అయిన తర్వాత బాగా ఎక్స్పెన్సివ్ అయింది ట్రీట్మెంట్. ఫైనాన్షియల్గా బాగున్నాడు, ఒక హౌస్ ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, అంతా బాగుంది. కాకపోతే నేను ఇందాక చెప్పానే అదే, ఒక మ్యాక్సిమం ₹1 కోటి కంటే పెద్ద ఎక్స్పెన్సివ్ అయ్యే జబ్బు లేదు. మ్యాక్సిమం అయితే అంతా. కానీ నీకు 100 కోట్లు ఉన్నా నీకు ఒక డిసీజ్ పెరిగిపోయిందంటే నీకు ఇంకా నువ్వు మనీ హెల్ప్ చేయలేదు. కానీ ఇప్పుడు బిగినింగ్లో చాలా తక్కువలో ఉన్నప్పుడు ప్రాపర్ మెడికేషన్ జరగలేదు. నేను కలిసాను, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. అతను హెల్త్ అప్డేట్ అంతా తెలుసు నాకు. బట్ ఇప్పుడు కొంచెం కాస్ట్లీ అయింది ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కాస్ట్లీ అవటం మూలాన డిపెండెన్సీ తప్పలా. బతకడానికి ఇబ్బంది లేదు, ఇప్పుడైనా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ జబ్బుని క్యూర్ చేసుకొని బతకడానికి కావాల్సిన ఫైనాన్షియల్ ఎఫర్ట్ లేదు. లేకపోవటం వల్ల బయటకు వచ్చి చిరంజీవి గారిని ఇండస్ట్రీని అడగాల్సిన పరిస్థితి. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అంత హెల్ప్ అయింది. నార్మల్ పర్సన్ ఎవరన్నా అయితే ఈ పాటికి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇండస్ట్రీలో అన్నేళ్ళు వర్క్ చేశారు కాబట్టి, ఇండస్ట్రీకి ఓపెన్గా చెప్పారు కాబట్టి చాలా హెల్ప్ అయింది. నేను ఫస్ట్ అన్నానే, ఇండస్ట్రీ చాలా హెల్ప్ చేస్తుంది తెలిస్తే అని. ఇప్పుడు అతని ప్రాబ్లం ఇండస్ట్రీకి తెలిసింది. ఇండస్ట్రీలో అందరూ ఈవెన్ చిరంజీవితో సహా ప్రతి యాక్టర్తో పనిచేసి ఉన్నాడు. అదంతా ఇప్పుడు హెల్ప్. అయ్యో ఫిష్ వెంకట్కి ఇలా అయిందా, లేదు మనం ఉన్నాం కదా, మనం ఏదో ఒకటి చేద్దామని మెడికల్గా హాస్పిటల్స్ కొంతమంది, లేకపోతే మెడికేషన్ కొంతమంది, నీకు ఏం కావాలో చెప్పు అని ఇంకొంతమంది ఏదో ఒక రకంగా హెల్ప్ చేశారు. ఇంకా నేను ఇప్పుడు ఈ క్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను నా హంబుల్ రిక్వెస్ట్, నాలాగా చాలామంది ఫ్రెండ్స్ సహకరించారు. ఉన్న టాప్ హీరోలు అందరితో ఫిష్ వెంకట్ గారు పనిచేశారు. ఫిష్ వెంకట్ హెల్త్కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ మీరందరూ దయచేసి ఆయనకి ఇచ్చి మనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసి మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకురావాలి. పెద్ద హీరోలందరికీ నేను మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోరుకుంటున్నా, మీరు అడిగారు కాబట్టి. ఎస్ అవునన్న, చాలా మంచి వ్యక్తి. చూస్తున్నాం, ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది అన్ననే. సో పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న స్పెషల్ గవర్నమెంట్ తరఫున కూడా నేను కేర్ తీసుకుంటాను అన్నాడు. మంచి హెల్ప్ జరిగి డెఫినెట్ గా ఫిష్ వెంకట్ మళ్ళీ మాతోటి వచ్చి నెక్స్ట్ ఇయర్ యాక్ట్ చేస్తారని మేము అందరం నేనైతే హంబుల్ గా నమ్ముతున్నాను. అలా జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఓకే అన్న, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. సో పుష్పలో మీరు ఉన్నారు, కానీ అందులో కూడా మాకు ఒక బాధ. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మీరు. సో మీరు అందులో ఒక స్పిరిట్ ఉంటుంది, పంచ్ ఆఫ్ స్పిరిట్. మీరు మాట్లాడుతుంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది, కానీ అందులో కూడా మీకు ఎలాంటి డైలాగ్ లేదు.
సో అదొక బాధాకరం, చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అది నేను చెప్పాను ఇంటర్వ్యూలో కూడా, ఇప్పుడు కూడా అది ఆ ముస్లిం క్యారెక్టర్ పెట్టిన దానికి ఒక ఎపిసోడ్ ఉంది ఆ క్యారెక్టర్ కి. ఆ ఎపిసోడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతా వస్తుంది, బ్యాడ్ లక్. అది థర్డ్ పార్ట్ కి వెళ్ళింది ఇప్పుడు. ఓకే, థర్డ్ పార్ట్ లో కూడా ఉంది. అసలు వాడు ఎందుకు మాట్లాడలేదు అనే దానికే రీజన్ ఉంది, మాట్లాడకుండా ఎందుకున్నాడు అనే దానికే ఒక రీజన్ ఉంది. వీడు నా పక్కనే మొదటి నుంచి, నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి ఉండి ఎందుకు మాట్లాడలేదో తెలుసా అన్నప్పుడే అది ఓపెన్ అవుద్ది. ఆ ఎందుకు మాట్లాడలేదు అనే దానికోసమే మాట్లాడకుండా సినిమా అంతా పెట్టాల్సి వచ్చింది. అది స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవటం మూలాన థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవడం వల్ల ఇది అలాగే రన్ అవ్వాల్సి వచ్చింది. దాని మీద కూడా సస్టైనబిలిటీ కూడా లేదు. సస్టైనబిలిటీ ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది. అందుకని ఏమీ లేను, ఇతను ఇలా ఉందా అని ఆ క్యూరియాసిటీ బిల్డప్ చేయడం కోసం అలా పెట్టాల్సి వచ్చింది. సినిమా అంతా 40 రోజులు, దాదాపు 38-40 రోజులు అలాగే చేసుకుంటూ వచ్చాం. అది పెద్ద డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమా. ఊరకే పెట్టరు కదా, ఊరకే పెట్టరు. కాకపోతే అది ఫస్ట్ పార్ట్ లో అలాగే, సెకండ్ పార్ట్ లో అలాగే, ఇప్పుడు థర్డ్ పార్ట్ కి వెళ్ళింది. అది థర్డ్ పార్ట్ లో ఉంటది ఖచ్చితంగా. కాబట్టి దాన్ని నేను పెద్దగా మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఆ సినిమా ఇష్యూకి సంబంధించి కూడా చూస్తూనే ఉన్నాం. అది నా రేంజ్ కాదు. అది నా రేంజ్ లో నేను మాట్లాడే ఇమాజినేషన్ ప్రకారం లేదు. అది అంతా మంచిగా జరిగింది, అంత అయిపోయింది. అది నేను మాట్లాడే అంత రేంజ్ నాది కాదు. నన్ను మీరు అడగొచ్చు కానీ నేను మాట్లాడే అంత తెలియదు అసలు నాకు. అంటే యాక్ట్ చేసి వచ్చేసాం అంతా నీకులాగే. ఆ మొత్తం ఎపిసోడ్ నేను టీవీలో చూడటమే. టీవీలో చూసినప్పుడు నువ్వు ఓపెన్ గా చెప్పినంత ఓపెన్ గా నేను చెప్పలేను. నేను ఆ సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తిగా. పైగా అల్లు అర్జున్ గారితో నేను పుష్ప 2 కాకుండా నేను ఆర్య 2 కూడా చేశాను. ఆర్య 2తో అల్లు అర్జున్ గారికి నాకు ఒక బస్సులో కుక్కను తీసుకెళ్లి బస్సులో వెనక్కి కూర్చొని ఉంటే నాది ఒక డైలాగు, తర్వాత పెద్ద ఫైట్ ఉంటది అల్లు అర్జున్ గారితో. ఆ సినిమా అంతా నాది పెద్ద క్యారెక్టర్, సాయి చేసి ఇండియా పక్కన. సో నాకు అల్లు అర్జున్ గారితో ఉంది, మంచి ర్యాపో ఉంది. అతని వర్క్ గురించి చెప్పుకుంటే డెడికేషన్ లో నెంబర్ 1 డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఒక డైలాగ్ కోసం, ఒక సీన్ లో ఒక ఎమోషన్ కోసం ఎంత వరకైనా ప్రయత్నం చేస్తాడు, ఎన్ని టేక్లైనా చేస్తాడు. అలా చూస్తూ ఉంటాం. అది ఆ పెర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో చేస్తాడు. అంటే ఆ డిఫరెన్స్ ఏమైనా గమనించారా ఆర్య 2 నుంచి ఇప్పుడు? ఒకటేంటి 100 డిఫరెన్స్లు ఉన్నాయి. ఇంకోటి అల్లు అర్జున్ గారికి యాటిట్యూడ్ కూడా ఎక్కువ, సో బలుపు ఎక్కువ జనరల్ గా అనుకుంటారు. అది జనరల్ గా అనుకోవటం వేరు, ప్రాక్టికల్ గా ఒక మనిషి ఉండేది వేరు. ఎంత ఎఫర్ట్ పెట్టకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వెళ్ళాడు. బ్యూటిఫుల్ వర్కర్. ఓకే, అంతవరకు రైట్. అంటే ఏదన్నా చాలా గంభీరంగా మాట్లాడతారు మీరు కాబట్టి, ఏదన్నా జెన్యున్ గా మాట్లాడతారు కాబట్టి, ఈ ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా యాజ్ అ సీనియర్ యాక్టర్ గా మీరు ఎలా చూసుకొచ్చారంటే ఒకదాని తర్వాత ఒకటి ముడిపడుతున్నట్టు, ఒకదాని తర్వాత ఒక కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఇండస్ట్రీకి సంబంధించి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ అలా అయింది, అది మర్చిపోకని ముందే మళ్ళీ పుష్ప ఇట్లా అయింది. సో దాని తర్వాత నిన్న మైత్రి మేకర్స్ జయ హనుమాన్ మూవీకి సంబంధించి కూడా వాళ్ళ పైన కేసు అయినట్టు మనం చూస్తున్నాం నిన్న కాకముందు. అంటే ఇలా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇలా కావడానికి ఏ విధంగా చూసుకోవచ్చు అంటే కేసుల విషయానికి వస్తే? పెద్ద వ్యాస్ట్ ప్రపంచం సార్ ఇది, పెద్ద ప్రపంచం. బయట ఇంతకంటే వందల కేసులు అవుతున్నాయి పొలిటికల్లోనూ, ఇండస్ట్రీస్ లో షేర్ మార్కెట్ లో పెద్ద ఇష్యూలు ఉన్నాయి. 100,000 కోట్ల ఇష్యూలు ఉన్నాయి, 100 కోట్ల ఇష్యూలు షేర్ మార్కెట్ లో కానీ, ఇండస్ట్రీస్ లో కానీ, పొలిటీషియన్ లో కానీ, పాలిటికల్ గా కానీ. అవన్నీ మాట్లాడకుండా ఇవే పబ్లిక్, ఎందుకంటే ఇది పబ్లిక్ దీంట్లో ఉండే ఫీల్డ్ కాబట్టి ఇవి చూస్తారు. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్ కాబట్టి నన్ను అడుగుతున్నాను. నేను సినిమా ఇండస్ట్రీ న్యూస్ కంటే నేను బయట న్యూస్, ఇండియన్ ఎకానమీ గురించి, ఇండియన్ పాలిటిక్స్ గురించి ఎక్కువ ఫాలో అవుతుంటా. ఇవి అసలు నేను ఈ కాంట్రవర్సీ అసలు పట్టించుకోను. ఫస్ట్ నేను మీకు ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తాను, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ కాంట్రవర్సీ కాదు, కాంట్రవర్సీ అవుతాయి న్యూస్కి వచ్చేసరికి. అవన్నీ చిన్న చిన్న ఇష్యూలు, చాలా పెద్ద ఇష్యూలు. చూస్తే ఇప్పుడు అసలు ఇండియాలో ఇప్పుడు కరోనా కంటే భయంకరమైన వైరస్ వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోతున్నట్టే చెప్తున్నారు న్యూస్ లో. చూస్తే ఎవరన్నా హార్ట్ వీక్ గా ఉన్నవాడికైతే హార్ట్ అటాక్ వస్తుంది అది చూస్తే. సో అంత ఏమీ లేని 5% ఉన్నదాన్ని ఒక 100% చేసి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏమీ లేదని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి, అంటే ఈ రెండు ఉద్దేశించి చెప్తున్నారా లేకుంటే వేరే వార్త లేదని చెప్తున్నారు? లేకుంటే అల్లు అర్జున్ ఇష్యూ పెద్ద అసలు నేను జానీ మాస్టర్ చాలా పెద్ద ఇష్యూ, అది ఇష్యూ చేశారు అంతే. అంటే అది ఇష్యూ కాదంటారు? ఇష్యూ ఉండొచ్చు, చిన్న ఇష్యూని పెద్ద అమ్మాయి కేసు పెట్టి ఉన్న బాలిక వచ్చి
చేసినది మీకు చిన్న విషయం చిన్న విషయం కాకపోవచ్చు, పెద్ద విషయం అయితే దాని ప్రకారం చట్టం పని తను పోయాడు కదా, చేస్తే జైలుకి వెళ్ళేసి వచ్చాడు already. వస్తారు. అది ఎవరెవరు ఇండివిజువల్ గా వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకునే దానికో, లేకపోతే వాళ్ళని వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు చేసే పని ఒక్కోసారి నెగిటివ్ అవుద్ది. అది అయి ఉండొచ్చు. అది నాకు సంబంధించిన, మాకు అసలు ఎవరికి సంబంధించిన ఇష్యూ కాదు. అది పబ్లిక్ పర్వర్షన్ లో పబ్లిక్ సంబంధించిందే కాదు. అది పబ్లిక్ సంబంధించింది. పబ్లిక్ నష్టపోయేవి చాలా జరుగుతున్నాయి, నేను చెప్తుంది అది. దాని గురించి నన్ను కూడా దాని గురించి అడగాలి మీరు ఒకవేళ అడిగితే. అల్లు అర్జున్ గారు బన్నీ గారు జరిగి వచ్చిన తర్వాత కూడా వచ్చిన అదే రోజు చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా వెళ్ళి అల్లు అర్జున్ గారిని కలవడం జరిగింది. కానీ ఒక ప్రాణి చనిపోతే కూడా అక్కడికి ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేదు. అంటే ఈ వార్తలు వచ్చిన తర్వాత వెళ్ళడం మనం చూస్తున్నాం. లేకంటే అల్లు అర్జున్ కలిసిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడిన తర్వాత వెళ్ళడం మనం చూస్తున్నాం. అవన్నీ చాలా పెద్ద విషయాలు. నేను చెప్పాను కదా, నేను అవన్నీ అసలు పెద్ద ఫాలో అవను. నేను ఫాలో అయ్యేది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత, నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, సినిమాలో నాది ప్రొఫెషన్. అది నేను బయటికి వెళ్తే వేరే. నేను బయటికి వెళ్తే నాకు సినిమా ఇండస్ట్రీ కంటే బయట ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. నేను తెలంగాణ డెవలప్మెంట్, లేకపోతే తెలంగాణ ల్యాండ్, లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇవి ఎలా ఉన్నాయి, లేకపోతే షేర్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, లేకపోతే ఇండియన్ ఎకానమీ ఏంటి, ఇండియాకి ఉన్న రిలేషన్స్ ఏంటి ఇంటర్నేషనల్ గా, ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటి, ఇండియన్ మిలిటరీ ఏం చేస్తుంది, చైనా మిలిటరీ మన మీద ఎలా చేస్తుంది. అసలు లేదు. ఏది నోటికొస్తే అది అడిగారండి. నేను ఏది తెలిస్తే చెప్పటం మార్చాలనుకుంటున్నారు కాబట్టి నేను వ్యవస్థను మారేది లేదు. మనం ఇంట్లో ఒక మనిషినే మార్చలేము, మనం వ్యవస్థనే మారుస్తాం. వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటది. వ్యవస్థలో ఈ సెగ్మెంట్ ఇలా ఉంటే, ఈ సెగ్మెంట్ ని పెంచితే వ్యవస్థలో ఉండే మనుషులు బాగుంటారనేది నీకు తెలుసు, నాకు తెలుసు. నన్ను అడగకపోయినా నేను చెప్తాను. అది ఈ వ్యవస్థ, ఈ దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. అది అందరికీ తెలిసిందే కదా. రైతు బాగుండడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మనుషులు ఎలాగ చేయలేరు రైతుని బాగు చేయడం. రైతుని ప్రకృతి బాగు చేయాలి ఫస్ట్. ప్రకృతిని కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం కూడా కాదు. కానీ ప్రకృతి వల్ల జరిగిన బీభత్సాలో, ప్రకృతి వల్ల జరిగిన అతివృష్టి అనావృష్టికి బాధ్యులైన రైతుల్ని కాపాడే